నమస్తే, ఈరోజు గ్రీన్ చిల్లీ బోటీ చేద్దామండి. చాలా రుచిగా ఉంటుంది. రైస్లో, చపాతీలో ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో చూపిస్తానండి. ప్రాసెస్లో వెళ్ళిపోదాం. బోటీ చేసుకోవడానికి మిక్సింగ్ బోటీ అండి, 2.5 బోటీ తీసుకున్నాను. ఆనియన్, పసుపు వేసి 7 సార్లు వాష్ చేసుకున్నానండి. మళ్ళీ 7 సార్లు సీటీ పట్టేసుకున్నాను. బోటీలో వేయడానికి కొబ్బరి అండి, బాదం పప్పులు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, మిరియాలండి. ఇవి ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ఇవన్నీ ప్యాన్లో వేయించుకుందాం. ఇవి చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. బోటీ వేసుకున్నానండి. బాదం, కొబ్బరి, హోల్ గరం మసాలా అండి పౌడర్, గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి, ఒక చిన్న సైజ్ టమాటా కట్ చేసింది, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అండి, బ్రౌన్ ఆనియన్ అండి, 2 స్పూన్ మలాయి అండి, పసుపు అండి కొద్దిగా మిక్స్ చేసుకున్నామండి. కలిపేసుకున్నాను. నేను ఇప్పుడు ఉప్పు వేయలేదు. నేను సీటీ పెడుతున్నప్పుడే బోటీలో ఉప్పు వేసుకున్నాను. అర్ధగంట మ్యాగ్నెట్ కావాలండి. గులాబీ పువ్వులు అండి, ఇవి కానీ వేసుకోవాలి. పచ్చి పువ్వులు వాష్ చేసి నేను ఆరబెట్టుకున్నాను. మర్చిపోయానని వేస్తున్నాను. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకున్నాను. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. 10 నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించుకున్నాము. ఇంకా వాటర్ వేసుకుందాము. ఆయిల్ సపరేట్ అయింది. వాటర్ వేస్తున్నాను. కలిపేసుకుందాము. అప్పుడు ఉప్పు వేయలేదండి, కొద్దిగా ఉప్పు పడుతుంది, చూసి వేసుకోండి. కలిపేసుకుందాం. చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికేసుకుంటే అయిపోతుందండి. ఇంకా 10 నిమిషాలు అయిందండి, చూసుకుందాం. గ్రీన్ చిల్లీ బోటీ రెడీ అయిందండి. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ట్రై చేసి చూడండి. హౌస్ అండ్ ఫ్రమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే, ఈరోజు గ్రీన్ చిల్లీ బోటీ చేద్దామండి.